జనసేన సిద్ధాంతాల కోసం నిరంతర సేవలందిస్తున్న శీలంశెట్టి లక్ష్మయ్యకు 50వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సేవా ప్రస్థానం 2021 స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మరింత విస్తరించింది. ఆయన సతీమణి కూడా జనసేన వీర మహిళగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ లక్ష్మయ్యకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. 2023లో పోరుమామిళ్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని స్థాపించిన లక్ష్మయ్య పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక పాదయాత్రలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ సామాన్యుల గొంతుకగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ అన్నదాన కార్యక్రమాలు, పేదలకు సహాయం, సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. 2024లో పోరుమామిళ్లలో జనసేన పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. గ్రామ గ్రామాన పార్టీ సిద్ధాంతాలను చాటుతూ జనసేన జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న శీలంశెట్టి లక్ష్మయ్య గారు మరెన్నో విజయాలు సాధించి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. పేరు కోటపట్టి వెంకటేషు, కడప బద్దెల పౌర కడప మెంబర్ని. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి సీఎం చేసుకోవాలని ఈ పాదయాత్ర చేపట్టాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలన మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గంగా, ఎంత నిష్కారణంగా ఎలా ఉన్నాయో. వీళ్ళకు 150 సీట్లు ఇచ్చి కూడా మనం ఇంత ఇబ్బంది పడుతున్నామంటే దీనికే ముఖ్య కారణం వచ్చేసి పోరుమామిళ్ల నుంచి తిరుమల దాకా మా జన సైనికులము లక్ష్మయ్యదేమి, నరసింహయ్యదేమి నిన్న నుంచి మాట్లాడుకొని పొద్దున స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తున ఈ బద్వేల్ టౌన్ చేరుకోగానే బద్వేల్ నాయకులు, జనసేన నాయకులు ఈ బద్వేలు ఇంత అభిమానం చూపిస్తున్నారంటే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు శీలంశెట్టి లక్ష్మయ్య. బద్దెల నియోజకవర్గం, కోరవాడ మండలం. మన మీడియా మిత్రులకు అందరికీ స్టార్ట్ చేసిన కొనామలో సాయపడిన ప్రతి మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రావడం కారణం ఈ జగన్ పోవాలి, పవన్ రావాలనే విధానంతో ఈ పాదయాత్ర మొదలుపెడుతున్నాం. గతం 66 సంవత్సరాలకు గాను 6 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు దాటలేదు. 2019 నుంచి ఈనాటికి 7 లక్షల కోట్లు అవి చేశారు. అప్పుడు మన జగన్ రెడ్డి, బటన్ రెడ్డి. ఇది ఎంతవరకు ఉన్నాయేమో ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని మనం జగన్ పోవాలి, పవన్ రావాలి అనే విధానంతో ఈ యాత్ర మొదలుపెట్టినాం. పౌర్ణమాల పట్టణం నుంచి మొదలుపెట్టి ఈనాటికి ఈ ఒంటిమిట చేరుకునే అందరూ విజయవంతం చేసినాం. మన మీడియా మిత్రులకు, జన సైనికులకు, కొనామూలు వీరవరకు ప్రతి ఒక్కరికి నమస్కరించుకొని జై జనసేన, జై జనసేన.
అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి మా ధన్యవాదాలు. జన సైనికులకి దారిదారిన అభిమానం జన సోదరపడుతున్న జన సైనికులకి నాయకులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కోటపాటి వెంకటేష్, ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుల్ని. మాది బద్వేల్ నియోజకవర్గం కోరుమామిళ్ళ టౌన్ నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్ పోవాలి, పవన్ రావాలి అనే నినాదంతో ఈ పాదయాత్ర చేపట్టాము. నిన్న 7 గంటలకు స్టార్ట్ చేసినాము పాదయాత్ర. దాదాపు ఈరోజు ఒంటిమిట్టలో ఉన్నాము. పూర్వాల నుంచి ఒంటిమిట్ట వరకు దరిదాపు 70-80 కిలోమీటర్ల పైగా పాదయాత్ర నడక చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ పల్లెన మా పైన చూపుతున్న ఎంత అభిమానం వచ్చేసి రాబోయే రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఇంతే అభిమానంతో ఇంతే ఉత్సాహంతో సీఎంగా చూడాలనేదే మా ఆకాంక్ష. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇలాగే తిరుపతి చేరేంత వరకు జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఇలాగే మా పైన అభిమానం చాటుతూ ఇలాగే విజయవంతంగా చేపట్టారు. కడప జిల్లా బద్వేలు ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు ఎటువంటి ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఈ జనసేన పార్టీ నిరసన తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం పరదాల చాటున తన పాలన కొనసాగిస్తున్నారు. ఎక్కడే కానీ ఏదైనా సమస్య మీద మనం మాట్లాడాలంటే భయభ్రాంతులు గురి చేయడం, ఈ యొక్క ప్రభుత్వం యొక్క ధోరణి మనం చూపించడము, వాళ్ళ యొక్క కేసులు పెట్టడం, మభ్యపెట్టడం, అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు. కేవలం సంక్షేమం కూడా వాళ్ళకు అనుకూలమైనవి కొంతమంది వ్యక్తులకే సంక్షేమాన్ని ఇస్తూ అన్ని చోట్ల రకరకాల నిరసనలు మా జనసేన పార్టీ జరిపాము. మొన్న రోడ్లు కానివ్వండి, మొన్న ఇళ్ల గురించి కానివ్వండి, అనేక కార్యక్రమాలు. కానీ మేము ఈ రాబోయే 2024 సంవత్సరంలో జనసేన అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో మేమందరం ఉన్నప్పటికీ మా యొక్క నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంతోమంది ఈ కార్యక్రమానికి పాల్గొని ఆ భగవంతుడు తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమల మొదటి గడప కడప జిల్లా బద్వేలు నుంచి ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి చేరాలని చెప్పేసి ఈరోజు పూర్వామిల నాయకుడైన లక్ష్మయ్య కానీ, బద్వేలు నాయకుడైన మన వెంకటేష్ కానీ, అలాగే మన టౌన్ నాయకుడైనటువంటి నరసింహ యాదవ్ గారు కానీ ఇక్కడ పాల్గొని ఈ దిగ్విజయంగా చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. వీళ్ళ యొక్క కార్యక్రమము సంతోషంగా జరగాలని, సజావుగా జరగాలని, అందరి మద్దతు వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. Tidak
మీకు న్యాయం చేయాలని ఈ జనసేన తరఫున మా అంగన్వాడీ మా అక్కజనులకు మేము సంఘీభావం తెలుపుతున్నాం. ఖచ్చితంగా పేరు పేరున ప్రతి ఒక్కరూ మీకు అండగా మేము ఉంటాము. జనసేన పార్టీ ఎప్పటికీ పేదలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉన్నదంటే రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ మన సిపిఎం పార్టీలో ఉంటారు. అందువల్ల మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తుంటాను. ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చి మీకు పాల్గొంటాము. మా పార్టీ ఎప్పటికైనా పేదల పార్టీ, పేదల కోసం ఉండే పార్టీ ఏదైనా ఉందంటే మేము జనసేన పార్టీ. ఖచ్చితంగా 2000 రూపాయలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎంతమంది దిగొచ్చి ఖచ్చితంగా మీకు న్యాయం జరగడం విధంగా మేము కూడా చూస్తాము. మేము కూడా మీకు అండగా ఉంటామని మేము మా మనస్ఫూర్తిగా మీరు చల్లగా ఉంటేనే, ఎందుకంటే పని పోతే సన్నపిల్ల తల్లిని మీకు ఆలోచించి వాళ్ళు పని వచ్చే వరకు కూడా మేము అండగా ఉండేది ఎవరంటే అంగన్వాడీ టీచరు. కానీ ఆ విశ్వాసఘాతకుడు ఈ బొడ్డు మొండి వేయకరితో మిమ్మల్నే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని తుక్కుపడేస్తున్నాడు. ఆ తుక్కుపడే వచ్చేవాడు మనకు అవసరమా? మనకు అవసరమా తల్లులారా? మనకు అవసరం లే. వెంటబడి సైకో ముఖ్యమంత్రిని దింపేదంగా వెంటబడి తక్షణమే తరమాల్సిన టైం మనకు వచ్చింది. 2024 ఎంతో టైం లేదు, మీకు అంకెల్లో ఉంది. తాపసిటీ శుభ్రం వెళ్ళిపోతాం. అందువల్ల ఈ లోపలనే మీకు మీ కోరికలు నెరవేరుస్తారని మేము మనస్ఫూర్తిగా మేము తెలియపరుస్తాం. తల్లి ఖచ్చితంగా సైకో ముఖ్యమంత్రి ఖచ్చితంగా దిగొచ్చి మీకు న్యాయం చేసే విధంగా ఉండాలని మేము
ఏం కాదండి ఇదంతా పొగలేస్తుంది గ్లూకోన్ ఆడే తెచ్చింది అయితే గ్లాసులో బియ్యం ఎత్తారు కదా అందరు బియ్యం వేస్తే అందరికీ నమస్కారం. పూర్వాల జనసేన పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు యొక్క ఆత్మీయ కలయిక ముఖ్య ఉద్దేశం శీలంశెట్టి లక్ష్మయ్య గారు పూర్వాల మండల నాయకులు ఈ నెల తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశము 2022లో ఇంతకు మునుపు పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన సంకల్పించి ఇక్కడి నుంచి పూర్వాల నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. భవిష్యత్తులో ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో శ్రీవారి చెంతకు ఆయన పాదయాత్రగా ఇక్కడి నుంచి 5 రోజులు బయలుదేరడం జరిగింది, ముక్కు చెల్లించుకోవడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఆయన ముఖ్య లక్షణం. ఆయన ముఖ్య లక్ష్యం. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. పూర్వమాల పట్టణం నుండి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య మొన్నటి 28వ తారీఖున తిరుమల పాదయాత్ర చేశాడు. ఆ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఈ పాదయాత్ర చేశాడు. గతంలో ఇతను 2022లో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని పాదయాత్ర చేసి ఉన్నాడు. పొత్తులో భాగంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి లభించింది. కాకపోతే రాబోయే రోజుల్లో మా పార్టీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మా యొక్క ఉద్దేశం. కాకపోతే ఇక్కడ పూర్వమిల్ల పట్టణంలో శీలంశెట్టి లక్ష్మయ్య గారు ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి కార్యకర్తలైతేనేమి అండగా ఉండి తన యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నాడు. కాబట్టి అతనికి మన మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు నగిరి రమణయ్య, జై జనసేన, జై పవన్, జై హింద్. పూర్వాల మీడియా మిత్రులకి మా జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మీడియా యొక్క ఉద్దేశం ఏంటంటే మన పూర్వమాల జనసేన నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య గారు 19వ తారీఖున పెంచలకోనకి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకోవడం జరిగింది 2022లో. కానీ మన కూటమి ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయ్యడం వల్ల నెక్స్ట్ అదేవిధంగా తిరుపతికి కూడా ఆయన ఊరు తిరుగుతూ పల్లె తిరుగుతూ పాదయాత్ర చేస్తూ ఏమని హామీ ఇచ్చారు మీకు? అంగన్వాడీ కానీ ప్రతి ఒక్కరికి జీతాలు ఖచ్చితంగా పక్క రాష్ట్రం కంటే ఈ రాష్ట్రంలో 4,000 రూపాయల లెక్క ఎక్కువ ఇస్తామని నేను. కానీ ఆ రాష్ట్రం కంటే కూడా ఇంకా దిగజారుతనంగా చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓం తదేవ లక్ష్యం లదనం తదేవ దారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవ అయం ముహూర్తస్సు ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓకే, నమస్కారాలు. ముఖ్యంగా మన
జిల్లా నాయకులు శ్రీనివాసరావు గారికి సార్ గారికి మన దినేష్ అన్న గారు అంటే మనం మురళీ అన్న గారికి అంటే మన రమేష్ అన్న మూర్తి సార్ గారికి బయట ఉంటారు మూర్తి సార్ గారికి మాకు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి అన్నగారికి అందరికీ నమస్కారాలు. ఈ ఒక్క ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యాలయం పెట్టడము. జనాలు ఏమవుతుంటే మీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయండి, మళ్ళా జనాలు బాగుంది. జనసేన పార్టీ అంటే బాగా పేదల పార్టీ అనే తెలుసు, కానీ జనాలకు పోతే రైతులు ముఖ్యంగా రైతులు అయితే ప్రతి గ్రామం ప్రతి తెచ్చేసినాం, ప్రతి గడప తెచ్చేసినాం. ప్రతి ఒక్కరు అన్నగా ఇది ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ టికెట్ మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకే మద్దతు ఉంటుంది, మీకే ఉండదని చెప్తే ఈ విధంగా కావాలంటే మేము అందువల్ల ఇది పెట్టడము, కార్యాలయం పెట్టడము. దానిలో ఆ టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే జనాల్లో బాగుంది. రైతులు ముఖ్యంగా రైతులు అయితేమి మన ఉద్యోగస్తులు అయితేమి ప్రతి ఒక్కరు పూర్తిగా మద్దతు అయితే జనసేన పార్టీకి అయితే మద్దతు ఉంది. అందువల్లనే ఇప్పుడు పార్టీ కార్యాలయం పెట్టడము. త్వరలో కూడా మాకు జనసేన టికెట్ కూడా వస్తాయని ఆశిస్తూ జనాలకి పోతానన్నాం మేము. జనాలు మాత్రం ఖచ్చితంగా టికెట్ తెచ్చుకోండి, ఖచ్చితంగా రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఉన్న జనం. అందువల్ల ఈ పార్టీ కార్యాలయం మన సోదరులందరినీ మన పార్టీ నాయకులందరినీ పిలుచుకొని ఐక్యం జరుగుతుంది. నమస్కారం. ఇవాళ కోరమామిళ్ళ మండలంలో టౌన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, దానికి పూనుకున్నటువంటి లక్ష్మయ్య, అలాగే కోరమామిళ్ళ నాయకులైనటువంటి నందకిషోర్, అలాగే మా బద్వేలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బసివి రమేష్, వీళ్ళందరినీ కూడా నేను మనపూర్వకంగా అభినందిస్తున్నాను. జనసేన పార్టీ తరఫున కూడా మేము ఇది ఒక మంచి ముందడుగుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అరాచకమైన అన్యాయమైన అవినీతి పాలన నడుస్తోంది. ఇటువంటి పాలనని మన రాష్ట్రమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు, కనలేదు, వినలేదు. ఇటువంటి పాలనను వెంటనే గద్దె దింపడానికి మా నాయకులు 2021లో ఇప్పటం ఆవిర్భావ సభలో ఏదైతే చెప్పారో, ప్రతిపక్ష ఓటు చేరనివ్వను, తప్పనిసరిగా జగన్ రెడ్డిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని చెప్పినటువంటి ఆ మాట ఆయన కట్టుబడి ఇవాళ ఇప్పటికి కూడా రాష్ట్రంలో అంతా ఒకే విధమైనటువంటి ఒక భావనని, ఒక పోరాటాన్ని తీసుకొచ్చారు మా నాయకుడు. ఈ యొక్క పోరాటంలో భాగంగానే చంద్రబాబు గారితో కలిసి ఈ పొత్తును ఏర్పరచుకున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ పొత్తు యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం మొదటిగా జగన్ రెడ్డిని గద్దె దింపడం. ఇటువంటి ఆర్థిక ఉగ్రవాది, అలాగే చేత కాని దద్దమ్మ పరిపాలన, ఎటువంటి పరిపాలన అనుభవం లేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని, ఎందుకంటే సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఎటువంటి అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాల పేరుతో బట్టలు నొక్కుతూ మన డబ్బును మనకే వేస్తూ మళ్ళీ అప్పులు తీసుకొస్తూ ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రిది. అదేవిధంగా ఈరోజు శీలంశెట్టి లక్ష్మయ్య గారి కుటుంబ సభ్యులు లక్ష్మయ్య గారు మరియు వీర మహిళ, జనసేన వీర మహిళ విజయలక్ష్మి గారు ఈరోజు మహోన్నతమైన పూర్వం నుంచి పెన్షన్ వాళ్ళ దాకా పాదయాత్ర చేపట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది గతంలో కూడా తిరుపతికి ఒకటోసారి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇది రెండోసారి మన శీలంశెట్టి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారు 2009లో సీఎం కావాలని ఆకాంక్షతో ఈరోజు మన పూర్వాల నుంచి పెంచినగోడ దాకా ఈ పాదయాత్రను చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రకి అనుగుణమైన గ్రామం నుంచి మన జన సైనికులు, మన నాయకులు వీరికి స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా జనసేన మంత్రి నుంచి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మిత్రులందరికీ మా జనసేన పార్టీ గురించి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ మీడియా యొక్క ఉద్దేశము, మన కోరమామిళ్ళ జనసేన నాయకులు కోరమామిళ్ళ నుంచి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇప్పటికీ మన బద్వేలు చేరుకున్నారు.
ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందువల్ల ఆ కుటుంబీకులు ఏ ముక్కున్నారు పెంచుకోవాలి వెళ్తామని పాదయాత్రకి. అందువల్ల పొద్దున చేపట్టడం జరిగింది. అక్కడ నుండి గ్రామాన వీళ్ళకి జనసేన నాయకులైతేనేమి మన కార్యకర్తలు బ్రహ్మాండం బట్టి అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ చేరుకోవడం జరిగింది. త్వరలోనే రేపు 28వ తారీఖున రేపు రాబోయే రోజుల్లో మన జనసేన అధినేత సీఎం కావాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమం వీళ్ళు చేపట్టడం జరిగింది. వారికి జనసేన పార్టీ తరపు నుంచి ఈ బద్వేల్ పట్టణం తరపు నుంచి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీరు క్షేమంగా వెళ్ళి రేపు తిరిగి చాలా క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. మా అన్న పిఠాపురంలో ఇంకా గీత మీద గెలిచాలని మా అన్న నేను పూర్తిగా కోరుకున్నా. అది నిలవేరింది. నేను మా కుటుంబ సొంతలందరూ పాదయాత్ర చేసుకొని పోతున్నాం. పెంచుకోవడము జై జనసేన చేరుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉదయం మన శ్రీరంజ లక్ష్మయ్య గారు తిరుమలకి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న గతంలో 2 నెలల కిందట పాదయాత్ర చేపట్టడం జరిగింది లక్ష్మయ్య గారు. ఆ ముక్కుబడి ఏంటంటే జగన్ పోవాలి పవన్ రావాలి అనే ఉద్దేశంతో ఆ రోజున పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చారు. ఈ అలయన్స్లో భాగంగా డిప్యూటీ సీఎం కావడం జరిగింది. చాలా సంతోషం. అదే ముక్కుతో ఈరోజు మన లక్ష్మయ్య గారికి మన బద్వేలు రాగానే మన జనసేన నాయకులు మన డివి అయితేనేమి మన డివిఎన్ గారు మన సెక్రటరీ వెంకటసుబ్బయ్య గారు మన సీను గారు ఇతర రాజేష్ ఇతర నాయకులు బద్వేలు రాగానే బైపాస్ రాగానే భారీ ఎత్తున పూలదండలతో సత్కారాలు చేసి అక్కడి నుంచి యాత్రగా రావడం జరిగింది. లక్ష్మయ్య గారు మీరు దారి పొడుగున జన సైనికులైతేనేమి నాయకులైతేనేమి మీరికి ఘన స్వాగతం పలికి ఈ పాదయాత్రని ఘన విజయం చేయాలని ఈ బద్వేల్ పట్టణం నుంచి జనసేన పార్టీ తరఫున సవనీయంగా వినియోగించుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. పడగాలి మామ అందరు ముందు ముందే ఉంటాము. సెకండ్ నోడు బయట పెట్టా భాస్కర శ్రీనివాసులు జనసేన 7వ వార్డు ఇన్ఛార్జు. ఈరోజు పూర్మాల మండలం అనేటువంటి నాయకుడు అయినటువంటి మన శీలంచెట్టి లక్ష్మయ్య అన్నం బ్రహ్మయ్య గారు మన 2022 ఎలక్షన్లో
మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా వాళ్ళు ఒక మొక్కు తీర్చుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వస్తే మేము తిరుమలకు వచ్చి ఆ శ్రీవారి మొక్కు తీర్చుకుంటామని. అదేవిధంగా భాగంగా ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత మంచి కార్యక్రమంలో పూనుకునేందుకు మన బద్వేలు బల్జ సేవా సంఘం తరఫున, అదేవిధంగా జనసైనికుల తరఫున మన అధ్యక్షులు మాజీ అధ్యక్షులు డివి దత్త వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులైనటువంటి మన సింగంశెట్టి వెంకటసుబ్బ ఆధ్వర్యంలో భారీగా మన జనసైనికులు, మన అభిమానులు అందరూ వచ్చి వీళ్ళను ఇలా రిసీవ్ చేసుకొని వీళ్ళకి ఆశ్రయం కల్పించి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా మన కార్యక్రమానికి నీతి నిజాయితీ కలిగిన ఇటువంటి వ్యక్తులకు మన జనసైనికులు ఎప్పుడూ అండగా ఉంటారని మరొకసారి నిరూపిస్తూ బద్వేలు జనసేన పార్టీ తరఫున వీరికి ఘనమైనటువంటి ఆహ్వానం పలికాము. జై జనసేన. జనసేన సిద్ధాంతాల కోసం నిరంతర సేవలందిస్తున్న శీలంశెట్టి లక్ష్మయ్యకు 50వ జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం పంచాయతీ 7వ వార్డుకు చెందిన శీలంశెట్టి లక్ష్మయ్య గారు 1977 జూన్ 12న జన్మించారు. రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించిన ఆయన అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చడంతో 2014లో జనసేన పార్టీలో చేరారు. చిన్న చిన్న పార్టీ కార్యక్రమాలతో ప్రారంభమైన ఆయన సేవా ప్రస్థానం 2021 స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మరింత విస్తరించింది. ఆయన సతీమణి కూడా జనసేన వీర మహిళగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ లక్ష్మయ్యకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. 2023లో పోరుమామిళ్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని స్థాపించిన లక్ష్మయ్య పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక పాదయాత్రలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ సామాన్యుల గొంతుకగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ అన్నదాన కార్యక్రమాలు, పేదలకు సహాయం, సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. 2024లో పోరుమామిళ్లలో జనసేన పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. గ్రామ గ్రామాన పార్టీ సిద్ధాంతాలను చాటుతూ జనసేన జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న శీలంశెట్టి లక్ష్మయ్య గారు మరెన్నో విజయాలు సాధించి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు.